శ్రీ గురుభ్యో నమ. ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు. సింహరాశి వారి ఫలితాలు చూసినట్లయితే మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలకు, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలకు, ఉత్తర నక్షత్రము 1వ పాదములకు రాశి సింహరాశి అగుచున్నది. సింహరాశి వారికి ఆదాయము 11, వ్యయము 11, రాజపూజ్యము 3, అవమానము 6గా సూచిస్తుంది. ఈ రాశి వారికి గురుడు ఏకాదశ స్థానమైన మిథున రాశి యందు లోహమూర్తిగా ధన వ్యయమును కలుగజేస్తూ, శని సంవత్సరమంతా అష్టమ స్థానమందు లోహమూర్తిగా ధననాశనమును కలుగజేస్తున్నట్లుగాను, రాహువు మే 18వ తేదీ నుండి సంవత్సరమంతా సప్తమ స్థానమునందు, కేతువు మే 18వ తేదీ నుండి జన్మస్థానమునందు సువర్ణమూర్తులుగా సర్వ సౌభాగ్యములకు కలుగజేస్తూ ఫలితములిచ్చువారుగా సంచరించుచున్నారు. సింహరాశి వారికి అనేక మార్గాలలో ఆదాయం చేకూరుతుంది. వీరు మానసికంగా బలంగా ఉంటారు. వీరికి ఆకస్మిక ధనం చేతికి అందుతుంది. వీరు చేసే రంగాలలో గుర్తింపు లభిస్తుంది. తోబుట్టువులతో సంబంధాలు దృఢంగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతుంది. అలాగే విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు. వారి తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి రహస్య ధనం అందుతుంది. శని భగవానుని సంచారం వలన వ్యవహార ప్రతిబంధకాలు కలగవచ్చు. రుణాలను తిరిగి చెల్లించగలుగుతారు. అలాగే కోర్టు వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. వాటి వలన కొంత ధనం ఖర్చవుతుంది. ఉద్యోగస్తులు పనిచేసే చోట అధిక ఒత్తిడి, సంయమనం పాటిస్తూ స్వయం నియంత్రణ పాటిస్తే సమస్యలను అధిగమిస్తారు. జూలై నుండి నవంబర్ నెలల మధ్యకాలంలో సహచరులతో కొట్లాటలు, గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఆవేశాన్ని అదుపులో ఉంచిన ఎడల సమస్యల నుండి బయటపడతారు. అలాగే రాహువు సంచారం వలన మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారికి వారి భాగస్వామికి మధ్య అనేక రకాల అపార్థాలు కలిగి వాటి వలన ఘర్షణలు జరిగే అవకాశం కలదు. కావున ఈ రాశివారు దాంపత్య జీవితంలో ఎటువంటి అపోహలు పెంచుకోక సంయమనం పాటిస్తూ అన్యోన్యంగా ఉండటానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అలాగే వ్యాపారానికి సంబంధించి కొన్ని కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తారు. వీరికి విదేశీ మాధ్యమాలు మరియు విదేశీ వ్యక్తుల నుండి వ్యాపారంలో సహాయం పొందుతారు. కేతువు సంచారం వలన తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వాటి వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే కొంత అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి. గురుడు వలన వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త లక్ష్యాలను అధిగమిస్తారు. వ్యాపారుల ద్వారా లాభాలు ఉంటాయి. కొన్ని పరిహారాల ద్వారా శని భగవానుడు రాహుకేతువుల సంచారం వలన కలిగే నష్టాలను, ఇబ్బందులను అధిగమించవచ్చు. ముందుగా శని భగవానునికి మూలమంత్రాన్ని జపం చేసుకోవాలి ప్రతినిత్యము. అలాగే ప్రతిరోజు దుర్గాష్టకాన్ని పఠించాలి. రాహుకేతువుల పూజ జరిపించుకోవాలి. ఎవరికి ఎక్కడ కుదిరితే అక్కడ శ్రీకాళహస్తి కావచ్చు, రామేశ్వరం కావచ్చు, ఎక్కడైనా సరే రాహుకేతువుల పూజ జరిపించుకోవాలి. ఇలా ఈ పరిహారాల వలన రాబోయే అనర్థాల నుండి బయటపడవచ్చు. ఇవి సింహరాశి వారి ఫలితాలు. ఓం నమః శివాయ.